అడవిలో పక్షుల ఒక సౌండ్ చూడండి ఫ్రెండ్స్, సైలెంట్గా ఉండండి. ఇక్కడైతే బీన్స్ అయితే వేసినట్టున్నారు. లాస్ట్ ఇయర్ వర్షాకాలం అనమాట. సో అక్కడ నుంచి మరి రాట్లు అయితే తీయలేదు. చూసారు కదా, మొత్తం కొండ అనమాట. కొండ మధ్యలో ఒక చిన్న ప్లేస్ ఉంటే ఇక్కడ ఇలాంటి బీన్స్ పంటను అయితే వేసుకున్నారు. ఇక్కడైతే మనకి తేనెలు అంటే ఒక మకరందమైనటువంటి తేనె రసంలా ఉండేటువంటి లోన జ్యూస్ లాగా ఉంటుంది. సో వీటిని అయితే మనం లోన పీల్చుకొని తాగితే ఇక్కడ మంచిగా తేనెలాగా తీయటి ఒక ద్రవ్యం అనేది లోన్ ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని పీల్చుకొని తింటే చాలా చాలా తీయగా. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము సరికొత్త వీడియోతో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము ఫ్రెండ్స్. మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి పరిచయం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకనగా మనం వాచ్ టైం మనం త్వరలో కంప్లీట్ చేయబోతున్నామండి, దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మా విలేజెస్లో కొండ ప్రాంతం కాబట్టి మా ఏరియాలో ఎక్కువ శాతం బీన్స్ పంట అనేది ఎక్కువ శాతం పండిస్తాము. కనుకనే బీన్స్ పంట పండించాలంటే తప్పకుండా మనకి అడవిలో దొరికేటువంటి ఒక రాట్లు అనేది చాలా అవసరం అన్నప్పుడు దానికి, ఎందుకంటే పాదెక్కుతుంది కాబట్టి. అందుకనేసే తప్పనిసరిగా ఆ రాట్లు మనకు కావాలి, బీన్స్ రాట్లు. కాబట్టి మేము ఎక్కువ శాతం అడవి పైన ఆధారపడి ఉంటాము. అందుకనేసే కొండల దగ్గర వెళ్ళి వాటిని అయితే మనం అడవుల దగ్గర వెళ్ళి నరికి వాటిని సేకరించి దాన్ని మోసుకెళ్ళి ఆ రాట్లను అయితే మనము పాతితే కానీ ఒక బీన్స్ పంట అనేది మన చేతికి రాదు. బీన్స్ అనేది సరిగ్గా ఫలితం అనేది రాదనమాట. అందుకనేసి తప్పనిసరిగా అలాంటి కర్రలను అయితే మనము సేకరించాలి. అందుకనేసి ఈరోజు మేమైతే అడవికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా యొక్క మొత్తం కూడా మా గ్రామంలో చాలా మటుకు కొండలు అడవిలు ఉంటాయి కనుక మేమైతే భయంకరమైన అడవి దగ్గర వెళ్తున్నాము. మనము చెట్టు దొరికే రాట్లు కొన్ని అయితే చెట్టు రాట్లను అయితే కొన్ని నరుకుతాము, కొన్ని అయితే మనకి కొండ చీపురు రాట్లను అయితే ఈరోజు మేము నరకబోతున్నాము. ఏవి దొరికితే అవి. కొండ చీపురు రాట దగ్గర కూడా ఎక్కువ శాతం బీన్స్ పాదైతే ఎక్కుతుంది. సో అది కూడా పర్వాలేదు, కానీ కొంత శాతం మటుకు కర్ర రాట దగ్గర అయితే మంచిగా ఎదుగుతుంది. కానీ తప్పనిసరిలో దొరకనప్పుడు వాటిని మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఈరోజు అయితే మేము అడవి దగ్గర సేకరించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొండల దగ్గర తక్కువ శాతం మనకి నీరు ఉంటుంది, కానీ సో మంచి నీరు అయితే దొరకవు. సో ప్రజెంట్ అయితే నేనైతే ఊటి నీరుని అయితే ఇక్కడ బోట్లు తెచ్చుకున్నాను కదా, బోట్ల దగ్గర అయితే నేను తీసుకురానుకుంటున్నాను. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే మన గిరిజన ప్రాంతంలో బ్రతకటం అనేది చాలా కష్టతరమైన జీవితం అన్నమాట. సో సాదాసీదంగా కాదు, అనేక రకమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే వ్యవసాయం పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మనం పని చేయగానే సరిగా చేయలేకపోతే సో చాలా మటుకు ఇబ్బందిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడు. సో ఇలాంటి అడవులు వెంట వెళ్ళి సాహసాలు చేయడం అనేది ఇది చాలా కఠినమైన పని అన్నమాట. సో ఇలాంటివి పరిస్థితులు మన యొక్క గిరిజన ప్రాంతం నివసించే వారికే తెలుస్తుంటాయి. ఇలాంటివంతా కూడా సర్వసాధారణంగా పట్టణంలో ఉండేవారు ఇలాంటివి సాహసించడం అయితే వాళ్ళకి తెలియదు. ఎంతగా సుఖంగానే ఉంటారు, కానీ సో మన గిరిజనలాగా చాలా మటుకు కష్టపడేవారు చాలా తక్కువ అనుకుంటాను. చూడండి, మేము చాలా మటుకు పెద్దంతున్న మనమైతే ఘాటెక్కబోతున్నాం ఈరోజు. ఫ్రెండ్స్, ఇదైతే అడ్డపిక్కలు నెక్స్ట్ సీడిపళ్ళు ఒక సీజన్ అనమాట. వీడియో చేద్దాం అనుకుంటున్నాను, కాస్త టైం అనేది కుదరటం లేదనేసి కొంచెం వీడియో అయితే ఆలస్యం అవుతుంది. అందుకనేసి మేమైతే 2 వీడియోలతో చేద్దాం అనుకుంటున్నాము. సీడిపళ్ళది ఒకటి, అడ్డపిక్కలది ఒకటి. మీరు కానీ ఎప్పుడైనా ఆ యొక్క అడవిలో దొరికేటువంటి ఆ పళ్ళును కానీ మీరు ఎప్పుడైనా రుచి చూస్తుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. త్వరలో మన ఛానల్లో అయితే ఈ యొక్క వీడియోలు రిలీజ్ కాబోతున్నాయండి. మీరందరూ కూడా సపోర్టింగ్ కావాలి. సో మేము చాలా మటుకు కొండ అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఎంత పెద్ద లోయ కనిపిస్తుంది. ఆ సిగ్నల్ టవర్ ఉంది కదా,
దగ్గర అక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఇంకా పైకి అయితే ఇంకా చేరుకోలేదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట సేమ్ హేస్టీస్గా ఈ విధంగానే అనమాట మేమైతే రాట్లయితే పాతాము బీన్స్ దగ్గర. చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద కొండ మీద ఒక చిన్న గుడ్డిలాగా ఉంది. సో ఈ గుడ్డిలో అయితే చిన్న ఆశ పెట్టుకొని ఇక్కడైతే బీన్స్ అయితే వేసినట్టున్నారు. లాస్ట్ ఇయర్ వర్షాకాలం అనమాట. సో అక్కడ నుంచి మరి రాట్లు అయితే తీయలేదు. చూసారు కదా, మొత్తం కొండ అనమాట. కొండ మధ్యలో ఒక చిన్న ప్లేస్ ఉంటే ఇక్కడ ఇలాంటి బీన్స్ పంటను అయితే వేసుకున్నారు. ఎంతో కొంత దొరుకుతుందని ఒక చిన్న ఆస్తోనేమో. సో ఈ విధంగా బీన్స్ అయితే మొత్తం వేయడం జరిగింది. ఇంకా రాట్లు అయితే ఇవి తీయలేదు. వర్షాకాలం వేసుకున్న పంట అయితే అడవిలో పక్షుల ఒక సౌండ్ చూడండి ఫ్రెండ్స్. సైలెంట్గా ఉండండి. చూస్తున్నారు కదా, చాలా మంచిగా అయితే సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి పువ్వునైతే అడవిలో దొరికినప్పుడు వీటినైతే మనం కూర వండుకొని తినొచ్చు. ఈ పువ్వునైతే పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో దీన్నైతే మా భాషలోన లేడ బోండా అని పిలుస్తాం ఫ్రెండ్స్. మా భాషలోనైతే దీన్ని మనం సేకరించి మంచిగా కూరనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కూడా మన ఛానల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. వెయిట్ ఫర్ యూ. ఫ్రెండ్స్, మా ప్రాంతంలో ఇలాంటి ఎర్రటి పువ్వులు ఈ సీజన్లో అయితే కాస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి తేనె లాంటి ఒక మకరందమైనటువంటి తేనె రసంలా ఉండేటువంటి లోన జ్యూస్ లాగా ఉంటుంది. సో వీటినైతే మనం లోన పీల్చుకొని తాగితే ఇక్కడ మంచిగా తేనెలాగా తీయటి ఒక ద్రవ్యం అనేది లోన ఉంటుంది ఫ్రెండ్స్. వాటిని పీల్చుకొని తింటే చాలా తీయగా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, దీని చెట్టు అయితే ఈ విధంగా ఉంటుంది. సో పువ్వులు అయితే ఎర్రగా కాస్తుంటాయి. నేను ఒకసారి వీటిని పీల్చి చూపిస్తాను మీకు. చూడండి, ఇది చాలా మటు గుత్తులు కాస్తాయండి. ఇవైతే ఉదయ కాలం మార్నింగ్ వచ్చి ఈ విధంగా మనము టేస్ట్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడైతే ఎండ మొత్తం కొంచెం వాడిపో ఉంటాయి కాబట్టి డ్రై అయిపో ఉంటుంది ఆ జ్యూస్ అనేది. ఇప్పుడు ఉందో లేదో ఒకసారి మీకు టేస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లాంటి పువ్వులను అయితే మేము అడవికి వచ్చినప్పుడు
మాకు ఊహ తెలిసినప్పటి నుంచి తింటూనే వస్తున్నాం ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా చాలా మటుకు అడవిలో తిరగకపోవటం వల్ల చాలా రోజుల తర్వాత సో ఇలాంటివి తినడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇప్పుడైతే నేను వీటిని టేస్ట్ చూపిస్తాను మీకు ఒకసారి. దీంట్లో ఉంటుంది చిన్న జ్యూస్ లాగా, దీన్ని మనం ఒకసారి పీల్చుకోవాలి లోన అనమాట. ఉంది ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే ఉంది ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ లేవు, ఇక్కడ ఉంటుందేమో, ఇక్కడ కూడా కాస్త లేదు ఫ్రెండ్స్. ఇలాంటివి అనమాట. సో ఇలా దగ్గర చిన్న చిన్న తేనె లాంటిది తీయదనమైనటువంటి జ్యూసీగా ఉంటుంది ఇక్కడ పీల్చుకుంటే. సో ఇలాంటి పూలు కానీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే టైం అయితే మనకి 4:30 అయ్యి వచ్చింది. అందుకనేసి దూర ప్రాంతం వచ్చాం కాబట్టి కాస్త ఒక 7-8 కిలోమీటర్స్ అవ్వచ్చు. కాస్త మేము బైక్ మీద వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రోడ్లో ఉన్న బైక్ పెట్టి మేమైతే ఈ యొక్క అడవికి రావడం జరిగింది. సో ఈరోజైతే ఒక 10 గట్టెలు అంటారు కదా ఫ్రెండ్స్, ఒక 10 పేండలు అంటాం మేమైతే. సో ఆ 10-12 పేండలు అయితే మాకు ఈరోజు దొరికాయి. ఇక్కడ కుప్పేసుకుని వెళ్ళాము. ఒక వారం తర్వాత ఇవి ఆరిపోయిన తర్వాత మేమైతే ఇంటికి మోసి తీసుకెళ్ళి మంచిగా మొక్క ఎదిగిన తర్వాత దాన్ని అయితే రాట్లో అయితే పాతుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మేము బీన్స్ పంట వేసుకునే ప్రతి సంవత్సరము ఇలానే కష్టపడాల్సి వస్తుంది. సో మా కష్టానికి ఒక లైక్ చేసి, సో నూతనంగా చూస్తుంటే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి, ఈ యొక్క కష్టమైనటువంటి పని మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి, సో మరిన్ని వీడియోస్ కోసం మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. సో సరికొత్త మంచి వీడియోతో మళ్ళొకసారి కలుస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటానని అనుకుంటున్నాను. అంతవరకు బాయ్.